ప్రభుదేవా పేరు వినగానే ముందుగా ఆయన డ్యాన్సులే మన మదిలో చిందులు వేస్తాయి. ఆల్ ఇండియా టాప్ స్టార్స్ అందరితోనూ కనువిందైన చిందులు వేయించి అలరించారు ప్రభుదేవా. డాన్సర్గానే తొలుత తనదైన బాణీ పలికించారు ప్రభుదేవా. ఆపై అతనిలోని నటుణ్ణి గమనించి ప్రేమికుడితో హీరోని చేసేశారు శంకర్. ఆ తరువాత తమిళ, తెలుగు చిత్రాల్లో ప్రభుదేవా నటించేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రభుదేవా నటించిన అనువాద చిత్రాలు సైతం తెలుగునాట ప్రేక్షకాదరణ చూరగొన్నాయి. తెలుగు చిత్రాలతోనే కొరియోగ్రాఫర్గా విశేషమైన వెలుగు చూశారు ప్రభుదేవా. అదే తీరున తెలుగు సినిమాతోనే ప్రభుదేవా దర్శకునిగా పరిచయం కావడం విశేషం. ఎంఎస్ రాజు నిర్మించిన నువ్వొస్తానంటే నేను వద్దంటానా చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు ప్రభుదేవా. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తరువాత తన నృత్యకలను రంగరిస్తూ ప్రభాస్ హీరోగా ప్రభుదేవా పౌర్ణమి తెరకెక్కించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇందులోని పాటలు, వాటి చిత్రీకరణ ఈనాటికి రంజింపజేస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళ చిత్రరంగాల్లోనే కాదు, బాలీవుడ్లోనూ ప్రభుదేవా డైరెక్టర్గా తనదైన బాణీ పలికించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అనేక బాలీవుడ్ మూవీస్ సౌత్ నుండి రీమేక్ అయినవి కావడం విశేషం. నిర్మాతగానూ 3 తమిళ చిత్రాలు నిర్మించారు ప్రభుదేవా. నటన, దర్శకత్వంతో పాటు గాయకునిగా, గీత రచయితగానూ సాగారాయన. దర్శకునిగా సూపర్ హిట్స్ చూసిన ప్రభుదేవా పరాజయాలను మూటకట్టుకున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ హీరోస్తో చిత్రాలు తెరకెక్కించారు ప్రభుదేవా. సల్మాన్ ఖాన్తో వాంటెడ్, దబంగ్ 3 వంటి విజయాలను అందుకున్న ప్రభుదేవా రాధేతో అట్టర్ ఫ్లాప్ను చూశారు. ఆ తరువాత ఎందువల్లో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు ప్రభుదేవా. ఏది ఏమైనా కొరియోగ్రాఫర్గా తనదైన బాణీ పలికించిన ప్రభుదేవా రాబోయే రోజుల్లో ఏ తీరున మురిపిస్తారో చూద్దాం.